డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదండి. ఐఎమ్ బేసికలీ అకాడమిక్ పర్సన్. పిల్లలకి పాఠాలు చెప్తాను. బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఎన్ ఆర్మీ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఐ హ్యావ్ సర్వ్డ్ ది కంట్రీ ఫర్ 11 years. From 2004 to 2015, I served my country. I served in J&K, I served in Northeast Rajasthan. Some of you would have watched me in few TV news channels also. In the recent times, I've been trolled in YouTube, trolled positively at least. So wishing all of you all the best. And one more thing, I want to use this platform to give a message to everybody that the nation wants us at this moment to be united, okay? And no matter what, Pakistan, China, America, Turkey, they want to disturb the communal harmony of our country. And I'm sure in the team also there is very good variation in the team. And this is the time for all of us to be united and also to respect the sovereignty and integrity of our country, okay? నేను ఎక్కువ టైం తీసుకోను. ఐఎమ్ born and brought up in Hyderabad. I'm a pure Telugu bidda and though I look Punjabi, but all my roots are from Telugu states of AP and Telangana. So Murli Nayak garu, we know that he has made the supreme sacrifice for this country. So this is where manamu Pakistan ki we are different, sir. Pakistan lo army people run away in the battlefield, but India lo a tradition ledandi. మనం ఖచ్చితంగా ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే అది సాధించేంత వరకు మన ప్రాణత్యాగానికైనా మనం వెనుకాడము. దట్ ఈస్ వాట్ ది సన్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ వన్ ఆఫ్ అవర్ సన్స్ ఆఫ్ ది సాయిల్, మురళీ నాయక్ ఫ్రమ్ ఆర్ తెలుగు ల్యాండ్, హ్యాస్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్. సో it is not about collecting money and sending it across to him or his family. It is about identifying the supreme sacrifice that the family has made, okay? Once again, thank you very much for calling me on this occasion, and also to the team, you have done a fantastic job, though I did not see the teaser as such, but I am sure, but I'll definitely come to watch this movie. Thank you very much and jai hind to all. రావటం మా తమ్ముడు మన కలిసాడు కింద. So that and having said that, Ganapati Gani, Krishna Gani, and three of them are very good friends and have a long journey with them. And వాళ్ళు చేసిన సినిమా ఇప్పుడు టీజర్ చూశాను, వెరీ హై ఆక్టేన్ అండ్ వెరీ గుడ్ విజువల్స్. కృష్ణ, నువ్వు ఇందాక వచ్చేటికి చాలా బాగా చేసావు, నేను ఈ మాత్రం చేస్తాను అనుకోలేదు నేను. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. గణపతి రెడ్డి గారికి, ఎనర్జెటిక్ అశ్విన్కి, కృష్ణ గారు, వాళ్ళు చేసిన ఈ టీజర్ మీరు అందరూ చూసుంటారు. ఆ ఎనర్జీ మీకు కనపడి ఉంటుంది. చాలా డైనమిక్గా ఫెంటాస్టిక్గా ట్రైలర్ ఉంది, టీజర్. ఐ థింక్ సినిమా అంతా కూడా ఓవరాల్గా వాళ్ళు చేసిన క్రిస్పీ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ సినిమాను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత ఫెంటాస్టిక్గా తీసినట్లుగా అనిపించింది. దానికి ముందు వాళ్ళ సెంటిమెంట్స్, హీరో అశ్విన్ ఓంకార్ గారి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో బహుశా స్టోరీలో సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఇంత ఎనర్జెటిక్గా తీసిన ప్రొడ్యూసర్ కీప్ స్మైలింగ్. ఆయనకు ఎందుకు పెట్టుకున్నారు కానీ నవ్వుతూ ఉంటారు, ఎంత ఖర్చు అయినా ఎంత సినిమా అవుతూ ఉంటారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, ఈ సినిమాను ప్రమోట్ చేయటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగానే బహుశా ఈరోజు ఈ ఏర్పాటు ఈవెంట్
ఏర్పాటు చేయటం జరిగి ఉంటుంది. అందుకని సినిమాని కక్కుర్తిగా ఓటీటీలో వస్తుంది చూద్దాం 2 వారాల్లో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూడకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. సినిమాని ఖచ్చితంగా బతికించాలి. సినిమాని థియేటర్లోనే చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఊరికే కాలక్షేపానికి ఎక్కువ వంటగదిలో కూర్చుని తీరుబాటుగా ఓటీటీలో చూద్దాం కాసేపు వెళ్ళి రూమ్ ఊడ్చి వచ్చి మధ్యలో ఓటీటీలు చూద్దాం అనుకోవటం చాలా తప్పు. సినిమా అనేది థియేటర్ కోసం అనేక మంది లక్షల మంది కోసం తీసిన సినిమా తీయటం జరిగింది. మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటిదాకా థియేటర్ కోసం థియేటర్లోనే ఆడిన సినిమాలు, రికార్డు బ్రేకులు చేసిన సినిమాలు వచ్చినాయి. అలాంటి రికార్డు బ్రేకులు ఇప్పుడు రాట్లా, డబ్బులు రికార్డు బ్రేకులు కనపడుతున్నాయి. అది కూడా ఈ మధ్య అబద్ధాలు కనపడుతున్నాయి. అందుచేత ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాలు బతికించండి, సినిమాలు థియేటర్లోకి వచ్చే చూడండి. ఈ సినిమాని మీరు ఎంత బాగా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత బాగా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ మధ్య వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడటం మంచి విషయం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన వాడు గౌతమ్ టైటిల్లోనే మంచి వైబ్రేషన్ కనిపించింది నాకు. టీజర్ కూడా చూసాం, టీజర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండర్ కరెంట్గా ఏదో గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు, చాలా బాగా అనిపించింది. అందుకు ముందుగా నేను ఈ సినిమా నిర్మాత గణపతి రెడ్డి గారిని, అలాగే డైరెక్టర్ కృష్ణ గారికి, మా అశ్విన్ గారికి, అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా టీజర్ చూశారు. మెతుకు పట్టుకుంటేనే మీకు అన్నం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అందరికీ, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పీరియన్స్తో. కాబట్టి ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందని మీకు ఎప్పుడే మంచి ఊహ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి 2 మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వచ్చిన వాడు గౌతమ్ ఈ సినిమా మేకింగ్ జర్నీలో నాకు కూడా కొంత ఇదన్నమాట, తెలుసు అన్నమాట ఎలా జరిగింది ఏంటి అని. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి భూషణ్ ఒక మంచి క్యారెక్టర్ వేశాడు. కాబట్టి అప్పుడు వచ్చి షూటింగ్ విశేషాలు అప్పుడప్పుడు చెప్తుండేవాడు నాకు. సో డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అశ్విన్ బాబు గారి ఆయన ఇన్వాల్వ్మెంట్, కెమెరామెన్ పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా నాకు చెప్తూ, అలాగే డైరెక్టర్గా ఎలాగా ఫండ్స్ తెచ్చి దాంట్లో ఏమి అసలు ముందు వెనక ఆలోచించకుండా టెక్నికల్గా బాగా రావడానికి ఎలాగ పంప్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు చెప్తుండేవాడు. సో ఇలాంటి కథని మనం మామూలుగా ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తే ఇందులో ఏమన్నా కమర్షియల్ పాయింట్స్ నేను తీయటానికి అంటారు. నేను అలా కాకుండా కంటెంట్ నమ్ముకొని, పైగా అంత కొత్త ఆర్టిస్టులు, అందులో మొత్తం కొత్త వాళ్ళు అనమాట, వాళ్ళని పెట్టి ఆయన తీశారు ఆ సినిమాని. సినిమా బాగా ఆడింది కూడా. సో అలాగ ఆయన కంటెంట్ అంటే తెలుగులో ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది. దానికి దిల్ రాజు గారు ఆయనకున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్తో దాంతో ఆయన చేయగలిగారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన ఇలాంటి సినిమాను ధైర్యం చేసి చేయటం అనేది నిజంగా అభినందనీయం. ఆయన దిల్ రాజు అయితే ఈయన దిల్ రెడ్డి గారు. నాకు నా తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ది హోల్ టీమ్. అందరికీ కంగ్రాచులేట్ చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినటువంటి శైలేశ్వర గారికి, అంటే ఇప్పుడు మంచి హిట్లో ఉన్నాడు, మేము కూడా ఆ హిట్ను అందుకోవాలని చెప్పేసి ఆయన చేతులుగా టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే అమన్ సార్, మీరు అశ్విన్ గారికి ఫ్యామిలీ అయినా మేము పిలిచిన వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ గారు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారు అనుకోకుండా వచ్చేందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టీజర్ చూశారు కదా, మీ అందరికి ఎలా అనిపించింది అంటే జెన్యూన్గా చెప్పండి, నేను ఎలా వెళ్ళాలి అనేది. నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా ఏం మాట్లాడాలో చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆ టీజర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా, ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను. సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అంటే టీజర్ కాబట్టి 2 మాటల్లోనే క్లోజ్ చేస్తాను. ఈ సినిమాకు మా అశ్విన్ బాబు గారు పడిన శ్రమ మీరు ఈ స్క్రీన్ పైన చూసింటారు. ఆయనను -4 degrees Celsiusలో షూటింగ్ చేయించాము. అట్ ద సేమ్ టైం 44 degrees Celsiusలో కూడా మాకు బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో. మిమ్మల్ని మా డైరెక్టర్ గారు
అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్స్ ఒక సినిమాతో వచ్చేటి కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకునే దానికి అవకాశం మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరఫున నేను దాన్ని ఆ కంటెంట్ను నమ్మి ఆయన ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్లోకి వెళ్ళిపోతావు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అందరూ మంచి టీం అండి. ఎంత మంచి టీంతో నేను పనిచేసినందుకు కూడా నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళందరి అంటే అందుకనే వీళ్ళ యొక్క పనితనము, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన ఇది చూసిన తర్వాత నాకు నిజంగా వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా మూవీని తప్పకుండా బ్లెస్ చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంత పవర్ఫుల్ టీజర్తో మీ ముందు రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు, మా గణపతి రెడ్డి గారు, మా అశ్విన్ బాబు గారు. దేవుని నుంచి నేను చెప్పిన కథను నమ్మి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేయాలి దీనికి. అలాగే మా బాలరెడ్డి గారు, ఫ్రెండ్ సార్, మా డిఓపి బాలరెడ్డి గారు, నాతో చాలా లాంగ్ జర్నీ. మేమిద్దరం కూడా చాలా అనుకుని ప్రతిరోజు ఎంతో ప్రిపేర్ అయ్యి ఇదంతా చేసామండి. అందుకే ఇంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. అలాగే హరిగౌర గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అశ్విన్ గారు, యూ లుక్ లైక్ దట్ మ్యాచో మ్యాన్ అంటారు కదా, అట్లా యూ లుక్ ఫంటాస్టిక్. ఐ థింక్ డైరెక్టర్ సార్ మీ బెస్ట్ ఫామ్ని ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అండ్ రియా, యూ లుక్ గార్జియస్ డియర్. అండ్ ఫస్ట్లీ అంటే టుడే ఐమ్ హియర్ ఫస్ట్లీ ఫర్ గణపతి రెడ్డి గారండి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ యట్, యమగాతకి అని తమిళ్లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ ఆన్ ఆహా తమిళ్ రైట్ నౌ స్ట్రీమింగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తమిళ్లో కూడా. ఇట్స్ లైక్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ సార్ చెప్పినట్టు. అండ్ గణపతి రెడ్డి గారు కో-ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫిలిం. లైక్ వైజ్ ఆయన అన్ని అంటే ఒక సినిమా చేసేటప్పుడు చాలా ప్రేమ పెట్టి చేస్తారు ఆయన సినిమాని. నాకు అంటే లైక్ ప్రతిదీ చిన్న విషయం కూడా, ఇంట్లో ఒక పండగ చేస్తే, ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటే అందరూ కలిపి ఫ్యామిలీ ఎంత ఎగ్జైట్మెంట్తో చేస్తారో ప్రతి సినిమా ఫంక్షన్ని ఆయన అట్లా ప్లాన్ చేస్తారు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. అండ్ వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ ద టీజర్ సార్. వచ్చినవాడు గౌతమ్తో మళ్ళీ అది ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన అని డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ ఫర్ ఆల్ ద టీమ్, కంగ్రాచులేషన్స్. ద టీజర్ లుక్స్ అమేజింగ్. అండ్ ఇంకా ట్రైలర్ ఫిలిం వచ్చిన కొద్దీ ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ మరింతగా వస్తుందని డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, అండ్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి, హిట్ సిరీస్ మీరు నేమ్ చేస్తే హిట్ సినిమా కోసం హిట్ అని పెట్టారు అనుకున్నాను. లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. బట్ ఇట్ సీమ్స్ లైక్ మోర్ ఆఫ్ అ ప్రామిస్ దట్ యూ మేడ్ టు బాక్స్ ఆఫీస్. కంటిన్యూస్గా హిట్తోనే వస్తాను ఈ సిరీస్తో అన్నట్టుగా అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్ సక్సెస్. అండ్ తమన్ గారు, చెప్పక్కర్లేదండి, మా ప్లేలిస్ట్లు అన్నీ మీ సాంగ్స్ ఉంటాయి. చార్ట్ బస్టర్స్, హై ఎనర్జీ, మార్నింగ్ కాఫీ లాంటిది మీ సాంగ్స్ అన్నీ. సో హ్యాపీ టు షేర్ విత్ ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆన్ టుడే. And thank you so much, press and media. Keep supporting good cinema andi. And yeah, let's make it big. Thank you. అందరూ మీడియా పర్సన్స్కి, ప్రెస్కి చాలా చాలా థ్యాంక్ యూ ఈ టీజర్ లాంచ్కి వచ్చినందుకు. అలాగే బిగ్ థ్యాంక్ యూ టు థమన్ సార్ అండ్ శైలేష్ గారు ఫర్ గ్రేసింగ్ ఆర్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎలా ఉందా టీజర్? నచ్చిందా? సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్. అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్కి, మూవీకి సపోర్ట్ చేయడానికి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్. అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ our DOP Balreddy sir, very straightforward, simple, sweet. So why don't you come and say something, sir? Giving us like fab visuals and making me look really pretty. And of course Ashwin,
for being the best. Such an amazing, dedicated co-actor. And of course, our music director, Sir Hari Sir. Thank you so much for wonderful music. And my entire cast and crew. We have Aisha, we have Raghav, we have Sudarshana, we have Amardeep, Bhushan, Rasha, and lovely actors who made it also fun shooting for this film. And really hope that you all will bless this film, support this film, and thank you so much. Hi everyone. First of all, Ashwin, thanks a lot for inviting me into this event. టీజర్ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అశ్విన్ నా ఆఫీస్లో కలిసారు నన్ను, అశ్విన్ గారు, గణపతి గారు. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, అండ్ ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా, లేకపోతే ఎవరన్నా ప్రోమో కటింగ్ టీం ఎవరన్నా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్ ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. వెరీ నైస్ వార్మ్ ఎనర్జీ. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలా ఉంది అశ్విన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గ్రేట్ జర్నీ విత్ యూ. క్రియేటివ్లీ లెట్ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ గణపతి గారు, నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి. ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్. అస్సలు ఆ ప్రొడ్యూసర్లు ఇలా ఇంత కామ్గా ఉన్నారా, ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు. సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు. సో వచ్చి విష్ చేయాలనిపించింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే. సో ఆల్ ద వెరీ బెస్ట్. టుడే వీఆర్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ బికాజ్ థియేటర్కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్కి జనాలు వస్తున్నారు. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి, లేవు. ఈధర్ వచ్చి ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే దేకని కూడా దేకట్లేదు. సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు. సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ రావిషింగ్. అశ్విన్ చాలా extremely looking good on the screen. And Riya, all the very best. I've heard great things about you, and all the very best. And నేను హిట్ అని పెట్టుకున్నా, నేను ఎన్ని ఫ్లాప్ ఇచ్చినా నన్ను హిట్ డైరెక్టర్ అనే అనాలి, వేరే ఆప్షన్. సో వచ్చినవాడు గౌతమ్ అనేది చాలా బాగుంది. టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్కి వెళ్ళి చూడండి. లుక్స్ లైక్ అ థియేటర్కల్ వాచ్. ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా లాగైతే లేదు. ఖచ్చితంగా లుక్స్ లైక్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది టీజర్? వచ్చినాడు గౌతమ్ గురించి చిన్నాడు గీతా భగత్ గారికి ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అని అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు, అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి
ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మా మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి ఒక మాట, సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ సినిమాలు కానీ వీటికి టి సుబ్రహ్మరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలన్నా కూడా లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటాను అంటారు. అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే మా ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్ వాడు, నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏదున్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగాలి, అడగకుండానే వేరే నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. ఎప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, ఆ గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా చాలా అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏవే ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా? మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు, అసలు చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందరు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్ అది. అన్నయ్య ఇక్కడ రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. అది కొన్ని బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్, ఏ పబ్లికో మందో సిగరెట్ మాణిక్చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే, ఆ ఆస్తి దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. ఆ వీడికి నాకు అసలు పడదు అనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలుచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి, గౌతమ్ కాదు బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి. ఎప్పుడు ఎవరు స్మైలింగ్, 24 గంటలు పూజలు. మా అమ్మలాగా 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలు, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 million times నేనే చూసుంటాను సార్ గ్రౌండ్. అసలు నాకు చూపిస్తుంటాడు ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి. నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో అలా వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు ఒక వాడి షోల్డర్ లాగా.
బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూసాను సార్ ఈ ట్రైలర్. ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నిషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు, బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, అండ్ మీకు ఆంజనేయుడే తోడున్నాడు మీతో హనుమాన్ సినిమాతో. యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నాతో గ్రేట్ ఆర్థర్. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. ఐ రియల్ లవ్ యూ. మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్. సో ఆల్వేస్ డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ బాలరెడ్డి గారు బేబీ సార్, బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండి ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా చెప్తా, సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము, బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా కూల్. పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు సో వి ఆల్ స్టూడ్ విత్ హిమ్. సో మనం అంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తోంది హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే పులిహారేష్. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. వెళ్తున్నాయంటే కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆటలు వేస్తుంది. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడేంటో సాయంత్రం చూపిస్తాడు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.